ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ తనకి రూ. 300, రూ. 399, రూ. 500, రూ. 1000 వాళ్ళ స్థాయిని పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత కంటెంట్‌ని పుల్ చేయాలి ఒక ఓటీటీ నడపాలంటే? ఊరికే సినిమా చూసేసేసి మేము చూసేసాం అనుకోవటం కాదు ఇక్కడ. ఎంతమంది ఎంప్లాయ్‌మెంట్‌ని మీరు లాగేసుకుంటున్నారో, ఎంతమంది ఎంప్లాయ్‌మెంట్‌ని మీరు ఉరిదీస్తున్నారో మీకు తెలియట్లేదు. ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి ఒక నిర్మాతకి రూ. 8 నుంచి రూ. 10 దాకా వస్తది. ఆ నిర్మాతకొచ్చే రూ. 10ని మీరు అక్రమంగా చూసేసి లాగేసుకుంటున్నారు. అక్కడ చూస్తేనేమో 1,00,000 మంది చూస్తే ఇక్కడ 10 లక్షల మంది వ్యతిరేకంగా చూస్తున్నారు. నేను ఒక సినిమా గురించి మాట్లాడతాను. ఆ సినిమా చూస్తే, "అరే! ఈ సినిమా అప్పుడే చూసేసారా? థియేటర్‌లో జనాలు లేరు. మీరంతా ఎప్పుడు చూసారురా?" అంటే మన ఐబొమ్మ ఉంది గానీ చాలా నవ్వుకుంటూ చెప్తారు. నాకైతే తల కొట్టేసినట్టుంటది. అప్పటిదాకా వాళ్ళ మీద ఉన్న అభిమానం, ప్రేమ, వాళ్ళతో మాట్లాడాలనుకున్న కోరిక ఈ ఐబొమ్మ చూసే వాళ్ళ మీద చూడగానే నాకు అసహ్యం వేస్తది. సరే, మీకు అర్థం కావట్లేదు, చాలా చిన్న విషయం అనుకుంటున్నారు అనుకుని వదిలేస్తాను. ఎందుకంటే అది వాళ్ళ నిరక్షరాస్యత. మాకు టైం లేదు థియేటర్‌కెళ్ళి చూడటం. చూడమాకండి. మీకు ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకుంటే ఎళ్ళండి. ఎక్కడో ఒక డీవీడీ పైరసీ చేసినప్పుడు ఎన్ని కేసులుండేయో. మీరు ఉదాహరణకు చూస్తే మహేష్ బాబు గారు కూడా ఒక కేసు ఉండేది. ఆయన పర్టిక్యులర్‌గా ఎళ్లి ఆ డీవీడీ ఓనర్‌ని పట్టుకొని మొత్తం ధ్వంసం చేశారు. అది వరంగల్ ఆ ఏరియాలో అనుకుంటా. దాని మీద ఇప్పటికీ కేసు నడుస్తా ఉంది. అంటే తప్పు జరిగింది, తప్పు చేశారని చెప్పి మనం రిపోర్ట్ చేస్తే దాన్ని గురించి తిరుగుతూ ఉండాలి ఇంకా పోలీసుల చుట్టూ గానీ, కోర్టుల చుట్టూ గానీ. ఎందుకని ఎవరి దారిన వాళ్ళు వదిలేసుకుంటా ఉన్నారు.